నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రెండో రోజు కొనసాగిన ఎన్ఐఏ విచారణ. బాంబు పేలుడు కుట్రపై పెదవి విప్పని సిరాజ్ సమీర్. జూన్ 4వ తేదీన ప్రజావంచన దినం ద్వారా నిరసన తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా జరుగుతోంది. ఆర్ఐఓ తవిటి నాయుడు వెల్లడి. ఇక వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పేలుళ్ల కుట్ర కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న సిరాజ్ సమీర్ కుట్ర కోణంపై సమగ్ర విచారణ చేపట్టి కుట్రకు కీలక పాత్రధారులు సూత్రధారులు ఎవరో తెలుసుకునే పనిలో విజయనగరం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. నిన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులిద్దరిని విజయనగరం తీసుకువచ్చిన పోలీసులు మొదటి రోజు విచారణను చేపట్టారు. విచారణలో సమీర్ సిరాజ్లు వేర్వేరు గదులలో ఉంచి విచారణ చేస్తున్న విచారణ అధికారులు నిర్దేశించిన ప్రశ్నావళి ప్రకారం సిరాజ్ సమీర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నల వర్షంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినా వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని విశ్వసనీయ సమాచారం. ఇక అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో వారికి కాస్త అస్వస్థత రావడంతో హుటాహుటిన వైద్యుడు రప్పించి ప్రాథమిక చికిత్స చేయించినట్లుగా సమాచారం. ఈరోజు రెండో రోజు ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభించిన విచారణ అధికారులు బృందాలుగా ఏర్పడి ఇరువురిని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళంలో సిరాజ్కు చెందిన మేనమామ వరుసైన బంధువుల ఇంటికి 2 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలించినట్లుగా ప్రచారం జరుగుతోంది. బాంబు బ్లాస్టింగ్ కుట్రలో విచారణ చేసి సూత్రధారులు పాత్రధారులు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు తీసుకున్న వారం రోజుల కస్టడీ సమయంలో నేటితో 2 రోజులు గడిచిపోవడంతో ఇంకా 5 రోజులు మాత్రమే విచారణకు సమయం ఉండడంతో విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, అసలు బాంబు బ్లాస్టింగ్కు ఏ ప్రాంతాలు ఎంపిక చేశారో అనే సమాచారం తెలుసుకోవాలని అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. మే 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం జరుగుతుందని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్ తవిటి నాయుడు అన్నారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మే 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయని అన్నారు. స్పెల్ 1 మూల్యాంకనం పూర్తయిందని, స్పెల్ 2 మూల్యాంకనం చేస్తున్నారని చెప్పారు. 450 మంది సిబ్బంది మూల్యాంకనం చేస్తున్నారని, వేగవంతంగా స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మనకి మే నెలలో 12వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మన జిల్లాలో జరిగాయి. మరి పరీక్షలు అయిపోయిన తర్వాత దాని వాల్యుయేషన్ వరకు కూడా మనకి 19వ తారీఖు నుండి మనకి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ బొండపల్లిలో ప్రారంభమైంది. ఇది ఈ నెలాఖరికి మొత్తం వాల్యుయేషన్ అంతా కూడా కంప్లీట్ చేయాలని మేము డిసైడ్ చేశాము. ఇందులో భాగంగా మనం 19వ తారీఖు నుండి దాన్ని ప్రారంభించాం. అందులో స్పెల్ 1 స్పెల్ 2 అని చెప్పి 2 దశలుగా దాన్ని విభజించాము. స్పెల్ 1కి సంబంధించినటువంటి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. స్పెల్ 2 వర్క్ కూడా ఈ నెల 30వ తారీఖు మనకి కంప్లీట్ అవుతుంది. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లేషన్ జరిగిన తర్వాత రిజల్ట్స్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ బోర్డు డిసైడ్ చేస్తుంది. ఆ డేట్కి అనేటటువంటి ఫలితాలు అనేటువంటి ప్రకటించబడతాయి. సో తర్వాత విద్యార్థులకు కూడాను 2వ తారీఖు నుండి కూడా జూన్ 2 నుండి కూడా కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. అలా సెకండ్ ఇయర్ ప్రమోట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల తాలూకా జాయినింగ్స్ అనేటటువంటిది ఏప్రిల్ నుండే మనం ప్రారంభించాం. వాళ్ళకి తరగతులు కూడా మనం 2వ తారీఖు నుండి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇవి ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది చాలా ముందుగా అడ్వాన్స్ చేసింది అకాడమిక్ క్యాలెండర్ కూడా ఈ సంవత్సరం. కాబట్టి విద్యార్థులందరూ కూడాను 2వ తారీఖు నుండి కళాశాలకి చేరుకోవాలి. అదేవిధంగా మా స్పాట్ వాల్యుయేషన్ కూడాను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకున్నాం. దాదాపుగా ఈసారి 2 జిల్లాల నుండి మనం
మన్యం జిల్లా నుండి అలాగే విజయనగరం జిల్లా నుండి మొత్తం మీద తీసుకున్నాం. ప్రతి సబ్జెక్టు కూడా ఒక 3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాం. స్పాట్ వాల్యుయేషన్ సంబంధించినటువంటిది ఒక ఇంగ్లీషు మ్యాథ్స్ సంబంధించినటువంటి కొంచెం స్క్రిప్ట్స్ అనేటటువంటిది కొంచెం 10,000 వరకు వచ్చాయి కాబట్టి ఈ 2 సబ్జెక్టులకే కొంచెం మనకి 30వ తారీఖు వరకు కొంచెం దాని వర్క్ ఉంది కాబట్టి ఇది అయిపోయిన వెంటనే ఫలితాలు అనేటువంటి ప్రకటించడానికి ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వేసవి శిక్షణా శిబిరాలకు విశేషమైన స్పందన లభిస్తుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 16 క్రీడాంశాల్లో 50 కోచింగ్ క్యాంపుల్లోని క్రీడా శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయని అన్నారు. క్రీడలను అభివృద్ధి చేసి పిల్లలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. క్రీడా సామగ్రిని కోచ్ నిర్వాహకులకు పంపించడం జరిగిందని అన్నారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని అన్నారు. ఆఫ్ ది ప్లేయర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ చేయడం అనేది అది కూడా స్టార్టింగ్లో కొంత ఇబ్బందికరమైన తర్వాత దాని విలువ తెలిసి అందరూ కూడా క్రీడాకారులని రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపు మేము 1,500 మంది క్రీడాకారులు రిజిస్టర్ అవుతారంటే ఇప్పటికే 1,300 మంది క్రీడాకారులు రిజిస్టర్ అయ్యారు. ఈ నెలాఖరికి వేసవి శిక్షణ శిబిరాలు ముగించబోతున్నారు కాబట్టి ఈ మిగిలిన ఇంకొక 500 మంది నుంచి 600 మంది రిజిస్ట్రేషన్ అయితే ఇది వన్స్ ఫర్ ఆల్ ఒకసారి జరిగేదనండి. మీకు స్పోర్ట్స్ పాలసీలో చాలా ఇంపార్టెంట్ క్రీడా యాప్లో నమోదు అనేది మరొక్కసారి క్రీడా సంఘాలకి క్రీడాకారులకి తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాం. క్రీడా యాప్ ద్వారా ప్రతిదీ కూడా మీరు అప్లోడ్ చేయండి. చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు క్రీడా సర్టిఫికేట్ల వినియోగంలో. ఈ మధ్య మనకు మీకు తెలిసిందే డిఎస్సిలో కూడా 3% కోటా మనకి ఇచ్చి స్పెషల్గా స్పోర్ట్స్ పర్సన్కి ఉద్యోగాలు ఇవ్వడం, డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్రీడాకారులకు సంబంధించిన సమాచారం అంతా కూడా క్రీడా యాప్లో నిక్షిప్తమైతే అది గవర్నమెంట్ యాప్ కాబట్టి ఫర్దర్గా రేపు పొద్దున్న ఫ్యూచర్లో వెరిఫికేషన్స్ అప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. కాబట్టి క్రీడా యాప్ అనేది ఒకసారి తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు, క్రీడాకారులు గమనించి పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న 50 క్యాంపులు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్న ఈ మధ్య నేను ఒకసారి ఎస్కోట్ వెళ్ళడం జరిగింది. అక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రఘురాజు గారు చాలా బాగా క్యాంప్స్ని అరేంజ్ చేస్తూ పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం ఇస్తున్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఒక అవుట్డోర్లో దాదాపు 8 షటిల్ కోర్టులు వేసి ఒక శ్రీరాములు గారు అనే ఒక సీనియర్ వ్యాయామోపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 120 మంది క్రీడాకారులు అది కరెక్ట్గా చిన్నపిల్లలతో చేస్తున్నారు. అలాగే జిల్లాలో అన్నీ కూడా క్యాంపులు ఆ విధంగా చేసి రాబోయే తరానికి మంచి క్రీడాకారులను విజయనగరానికి అందిస్తారని ఇప్పుడు శిక్షణ ఇస్తున్న శిక్షకుల్ని ఒక ఐడెంటిఫికేషన్ చేయమని ఒక లిస్ట్ ఇవ్వమని కూడా మేము కోరి ఉన్నాం. విజయనగరంలో ఈరోజు మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక్కపోతతో ఉన్న ప్రజలకు ఒక్కసారిగా వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు మాత్రం కాస్త చల్లని వాతావరణం ఉంది. నగరంలోని ఘోషాసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ఆహారం తీసుకున్న రోగుల సహాయకులు హర్షం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో నాణ్యత ఎలా ఉందో అన్న విషయాలపై వాజీ న్యూస్ బృందం సిబ్బంది అక్కడకు వచ్చిన రోగులను ఆహారం తీసుకున్న వారిని వివరణ కోరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగకరంగా ఉందని, పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఎంతైనా మంచిదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం దొరకడం సంతోషాన్ని ఇస్తుందని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. తమ అందరికీ జీతాలు కూడా సక్రమంగా అందుతున్నాయని సిబ్బంది తెలిపారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు. రోజుకొక మెనూను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సార్ మాది బాగుంది భోజనం. ఇక్కడ గోష్ హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారని చూడటానికి వచ్చాం సార్. మా చెల్లికి ఆపరేషన్ అయింది, చూడటానికి వచ్చాము.
వస్తే ఇక భోజనం టైం అయింది, ఇక్కడ భోజనం పెడుతున్నారంటే వచ్చాం సార్. అన్నా క్యాంటీన్లో తింటున్నాం సార్. భోజనం అయితే చాలా బాగానే ఉంది. అన్నం పెట్టారు, సాంబార్ వేశారు, దొండకాయ కూర వేశారు, పెరుగు వేశారు. ఇగోండి సార్, దానికి చట్నీ వేశారు, పచ్చడి. 5 రూపాయలు తీసుకున్నారు సార్. మళ్ళీ 5 రూపాయలు పట్టుకెళ్తే మళ్ళీ ఇస్తున్నారు సార్. 2 మంది వచ్చాము సార్. 14 మందివి తీసుకున్నాము, 14 మంది తింటున్నాం సార్. ఇక్కడున్న ఆడవాళ్ళం అందరూ మేమే. బాగానే ఉంది సార్. సన్నబియ్యం రైసు బాగానే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 450 మెంబర్స్ వస్తారు సార్. మధ్యాహ్నం లంచ్కి అయితే 550. నైట్ డిన్నర్కి ఒక్కోసారి 400 అవుతుంది, ఒకసారి 350 అవుతుంది సార్. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్సే. పేషెంట్ తాలూకా వాళ్ళ తాలూకా రిలేషన్స్ వాళ్ళందరూ ఇక్కడికే లంచ్కి వస్తారు సార్. మ్యాక్సిమం టోకెన్ అయితే 5 రూపీస్. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే ఇంకోటి ఇస్తాం సార్. మార్నింగ్ అయితే మేము 6:30 కల్లా ఇక్కడ ఉంటాం సార్. స్టాఫ్ మేము 7 కల్లా స్టార్ట్ చేస్తాం. 8:30, 9తో క్లోజ్ అయిపోతుంది సార్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్ అయితే 12కి స్టార్ట్ అవుతుంది. 3 PM వరకు ఇక్కడే ఉంటాం సార్. మళ్ళీ నైట్ డిన్నర్ కూడా 7కి స్టార్ట్ అవుతుంది. 9 వరకు ఉంటాం సార్. 9తో క్లోజ్ అయిపోద్ది. మార్నింగ్ క్లోజ్ సార్ 450 అవుతుంది. 450. మధ్యాహ్నం 5:50, నైట్ కూడా 3:50, 400 వరకు అవుతుంది సార్ భోజనం. మెను మార్నింగ్ సోమవారం మాత్రం పూరి, ఇడ్లీ, సాంబారు, చట్నీ వస్తుంది సార్. మంగళవారం ఉప్మా, ఇడ్లీ, సాంబారు, చట్నీ, మిక్సర్ దాంతోపాటు. మంగళవారం పొంగలు, ఇడ్లీ, సాంబారు, మిక్సర్ సార్, చట్నీ. మంగళవారం, బుధవారం ఉప్మా ఇవే మారుతాయి సార్. పూరీతో మాత్రం మిక్సర్ రాదు. మధ్యాహ్నం లంచ్ అయితే ఆనపకాయ కర్రీ, లేకపోతే దొండకాయ కర్రీ, శనగపప్పు, బీట్రూట్ ఏదో కర్రీ వస్తుంది. వైట్ రైసు, సాంబారు. నైట్ మాత్రం సోమవారం, బుధవారం, శనివారం నైట్ బిర్యానీ పంపిస్తారు సార్. బిర్యానీ, బంగాళదుంప కుర్మా, రైతా, ఈ 3 వస్తాయి సార్. చీపురుపల్లిలో నూతన రైల్వే బ్రిడ్జి సమీపంలోని వారణాసి సురేష్ ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 2 వృద్ధురాళ్లపై దాడి చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి నుంచి రక్తపొడిలోనే 2 వృద్ధులు కూడా పడి ఉన్నారు. ఈరోజు ఉదయం పాలవాడు వచ్చి చూసి అనుమానంతో బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో క్షతగాత్రులను బంధువులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో వాళ్ళందరూ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లడం తెలుసుకుని ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాఘవులు క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటికి ఎంటర్ అయినంటే ఫ్లోర్ పైన కారం కనిపించిందండి, ముద్దలు రక్తం. అండ్ మా ఇద్దరు నాన్నమ్మలు ఉన్నారు. ఒక నాన్నమ్మకి ఇక్కడ తలపైన చాలా గట్టిగా కొట్టేసి ఇంకో నాన్నకి ఇక్కడ చెవు కట్ చేసేసి ఇక్కడ చాలా గట్టిగా తీసుకెళ్లారు. అండ్ దేవుడి గదిలో సామాన్లు, అదే ఉన్న జ్యువెలరీ నాకు తెలిసి తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎంత అన్నది నాకు తెలియదు, బట్ అది చూసాం. కానీ కారం అన్నీ ఫ్లోర్ పైన. సార్ ఇది ఎప్పుడు జరిగింది సార్? నాట్ షూర్. నైటే జరుగుతుందండి, ఎందుకంటే మార్నింగ్ నేను వెళ్ళిందే ఆల్మోస్ట్ 8:30కి వెళ్ళాను ఇంటికి. బికాస్ దే వర్ నాట్ రెస్పాండింగ్. మాకు ఫోన్స్ వచ్చాయి, బ్యాక్ డోర్ బ్రేక్ చేసేసి వెళ్ళాను. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇద్దరు పరిస్థితి కొంచెం క్రిటికలేనండి. ఈ వీడియో చూసి బారనుకుంటే పొరపడినట్లే. 3 రోజుల క్రితం విజయనగరం జిల్లా బొబ్బలి ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన ఘటన ఇది. విధులు నిర్వహించాల్సిన సమయంలో సూపరింటెండెంట్ సురేష్ మద్యం తాగుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన మందు తాగితే కింది స్థాయి ఉద్యోగులే సరఫరా చేయాలంట. ఈ వీడియోపై ఎస్సీ అప్పారావు వివరణ కోరగా మద్యం తాగిన విషయం తన దృష్టికి రాలేదని, తన దృష్టికి వస్తే తప్పకుండా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్నా హామీలు మాత్రం ఏ ఒక్కటి అమలు చేయడం లేదని శాసనసభలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఏప్రిల్ 1 నుంచి ఉపాధి పనులు అవుతున్నా ఇంతవరకు రూపాయి బిల్లు కూడా వేతనదారులకు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. తల్లికి వందనం ఊసేలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదురేడు ధాన్యాన్ని రాష్ట్రం ప్రొక్యూర్మెంటే చేతెత్తేసింది. ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక లేకపోతే టమాటాకి ధరలు లేక మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకున్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. పట్ల ఏమంటే మీరు స్పందించండి, మాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే ఏకవచనాలతోని ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పనులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేయరో చూద్దాం, చేయమనే కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. ఇది జ్యోతి ఇది ఏదో ఫేవరెట్ ఉండగాని ప్రజలు అన్యాయం చేయకు. వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో. ఇంకో 10 రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేస్తే తాము చేస్తున్న సమ్మెను విరమించుకుంటామని ఆయుష్మాన్ భారత్ వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆయుష్మాన్ భారత్ చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, అందుకే మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఆవేదన వెల్లబుచ్చారు. %23 హైక్ అనేది మాకు ఇవ్వాలి. అదర్ ఎన్హెచ్ఎం క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఎలా అయితే ఇచ్చారో మాకు కూడా అలాగే ఇవ్వాలి. అలాగే మాకు ఏంటంటే ఈపీఎఫ్ అనేది మళ్ళీ మాకు రీస్టార్ట్ చేయాలి. ఇంతకుముందు మాకు ఒక 1 ఇయర్ నుంచి మాకు ఈపీఎఫ్ అనేది రావట్లేదు. దయచేసి మాకు ఫిక్స్డ్ పే అనేది ఇవ్వాలి. మేము మా డిమాండ్స్ ఏవైనా ఇవి నెరవేర్చినట్లయితే మేము సమ్ అనేది విరమించుకుంటాము, లేదు అంటే మేము ఇది కొనసాగించాలని అనుకుంటున్నాము. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస రైల్వే స్టేషన్లో సైకో హల్చల్ చేశాడు. సుమారు అరగంట పాటు విద్యుత్ వైర్లను పట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సైకోను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బంది సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
రైల్వే టోకెన్ పోర్టర్లు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. సైకో ఒరిస్సా రాష్ట్రం పూరి జిల్లా గోకుల్ నగర్ ప్రాంతానికి చెందినవాడిగా చెప్తున్నాడు. సైకో పేరు విద్యార్థి లోహార్గా గుర్తించారు పోలీసులు. విజయనగరం బొండాడు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి కామాక్షమ్మ సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం షట్మ వార్షికోత్సవం కరపత్రాలు విడుదల చేశారు. దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన పాలక మండలి అధ్యక్షులు నాగబల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ నుంచి శనివారం 2 వరకు 3 రోజులు ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. గౌరవ అధ్యక్షులు అప్పబత్తుల సోమరాజు మాట్లాడుతూ 3 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మధ్యాహ్నం భక్తులందరికీ ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్టు కావున భక్తులలో అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాకినాడ రవి, కార్యదర్శి కందికుప్ప శేఖర్, సహాయ కార్యదర్శి కోసూరు మోహన్, కోశాధికారి ర్యాలీ గౌతమరావు, కందికుప్ప చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 135 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 2వది అయినటువంటి శ్రీ శ్రీ కామాక్షి మహాతల్లి ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి నేటికి 130 సంవత్సరాలు అయింది. ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి మనం రేపు 31 నుంచి 1వ తారీఖు 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిపించడానికి మా కమిటీలు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఎంతో చక్కగా జరిపిద్దామనే ఆలోచనతో మనం ఈ యొక్క మీ ద్వారా ప్రచారం జరగాలని, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. 31 స్థిరవారం అనగా శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి వేదపారాయణ, అమ్మవారి మూల విరాట్ విగ్రహంకు పంచామృత అభిషేకములతో కార్యక్రమం మొదలయ్యి ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష అభిషేకములు, సాయంత్రం హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 1వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి 108 మంది మహిళలతో కలశాలతో గ్రామోత్సవం అనే కార్యక్రమం నూతనంగా మేము ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం 108 చీరలతో అమ్మవారిని అలంకరించడం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. 2వ తారీఖు నాడు ఉదయం అమ్మవారికి సువాసినీలతో విశేష కుంకుమార్చన కార్యక్రమం, ఆ రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. జిల్లా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆవోపా ఆధ్వర్యంలో వధూవరుల పరిచయ వేదికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బండారు చంద్రశేఖర్ తెలియజేశారు. సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 20వ తేదీన వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం వివాహాలు జరిగేందుకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కావున వాటిని అధిగమిస్తూ ఈ పరిచయ వేదిక అందరికీ మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. కార్యదర్శి తవ్వ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఈ వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లుగాను, గుంటూరు, విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకేసారి పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఆర్యవైశ్యుల సమాజంలో ఆర్యవైశ్యుల వివాహాలు జటిలమవుతున్న ఈ రోజుల్లో మా ఆర్యవైశ్య సంస్థల ద్వారా, అంటే అవోపా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, తోటపాలెం ఆర్యవైశ్య సంఘం, ఇలా పలు సంస్థలు విజయనగరంలో సంయుక్త సహకారంతో మేమంతా కలిసి
ఆర్యవైశ్యుల వివాహ వేదిక పరిచయ వేదికను మేము నిర్వహించబోతున్నాం. జూలై 20వ తేదీ ఈ ఏడాది 27/2025న శ్రీ రామనారాయణం ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ఈ జిల్లానే కాకుండా ఈ 5 జిల్లాలలో ఎవరైనా పెళ్లి కాని యువతీ యువకులు ఉంటే వారు వచ్చి ఈ పరిచయ వేదిక ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు జరిగే కార్యక్రమానికి హాజరయ్యి వారి బయోడేటాను సమర్పించి మేము ఇచ్చే బయోడేటా పుస్తకములను స్వీకరించి అక్కడ హాజరయ్యి వాళ్ళ ఇష్టాలని అభీష్టాలని అందరికీ తెలియజేసి వారికి కావలసిన వధూవరులను ఎంచుకొని అవకాశం ఉంటే మా సంస్థల సహకారంతో పెళ్లి సంబంధం కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2వ రోజు కొనసాగిన ఎన్ఐఏ విచారణ. బాంబు పేలుడు కుట్రపై పెదవి విప్పని సిరాజ్ సమీర్. జూన్ 4వ తేదీన ప్రజా వంచన దినం ద్వారా నిరసన తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా జరుగుతుంది. ఆర్ఐఓ తవిటినాయుడు వెల్లడి. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.